హాయ్ హలో నమస్తే. ఇది భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పక్కా కుట్ర అని కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ అంటున్నారు. రేవంత్ రెడ్డి కూడా అన్నాడు మీరు కుట్ర చేశారని చెప్పేసి. సో దాని విషయం నేను కూడా మాట్లాడుతాను. అదే రాజ్యసభ ఎంపీ నటరాజన్, ఈ నటరాజన్కి సంబంధించినటువంటి మీనాక్షి నటరాజన్కి సంబంధించిన రాజ్యసభ ఎంపీకి సంబంధించిన డిస్క్వాలిఫికేషన్ అనేది కుట్రపూరితంగా జరిగింది అని ఒకటైతే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, దాని గురించి నేను మాట్లాడబోయే ముందు నా వీడియోల కింద నేను నా మధ్య స్టాటిస్టిక్స్ తెలుస్తాయి కదా, నాకు ఈ స్టాటిస్టిక్స్ చూస్తే నాకు అర్థమవుతుందంటే నాకు చాలా డిస్లైక్లు చేసి రిపోర్ట్లు కొడుతున్నారు. ఎందుకంటే నాకు పర్సంటేజ్ తెలిసింది కదా, ఎంత పర్సంటేజ్ లైక్లు కొట్టారు, ఎంత పర్సెంట్ డిస్లైక్లు కొట్టారు. సో నా ఛానల్లో గతంలో ఎన్నడూ లేనటువంటి డిస్లైక్లు ప్లస్ రిపోర్ట్లు కొడుతున్నారు. దయచేసి కొట్టగాకండి. ఎలాగో నా ఫాలోవర్స్ ఎలా కొట్టరు, ఎవరు కొడుతున్నారు నాకు తెలుసు. నేను మీకు చెప్పేది ఏంటంటే మీ గురించి కనీసం నేనన్నా మాట్లాడుతున్నా. నేను మాట్లాడకపోతే మీ గురించి పట్టించుకునేవాడే ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో. ఒకవేళ ఈ బీజేపీ ఫ్యాన్స్ కానీ లేదంటే ఈ హిందుత్వ సంఘాలకు సంబంధించినటువంటి పొలిటికల్ సపోర్టర్స్ కానీ ఒకవేళ రిపోర్ట్లు కొడుతున్నారేమో నాది, ఒకవేళ నాది ఏమన్నా డిస్లైక్లు కొడుతున్నారేమో, మీకు చెప్పేది ఏంటంటే నేను టీడీపీ వాళ్ళు ఎలాగ మీ గురించి మాట్లాడరు, ఎందుకు మీరు పైకి వస్తే టీడీపీ పోయిద్దని. వైసీపీ వాళ్ళు ఎలాగ మీ గురించి మాట్లాడరు, ఎందుకు వైసీపీ వాళ్ళు మీ గురించి మాట్లాడితే వాళ్ళ ఓట్లు పోతాయి, ఎందుకంటే మీరు ఎన్డీఏలో ఉన్నారు, వాళ్ళ అపోనెంట్. కనీసం నేను ఎందుకు మాట్లాడుతున్నా మీ గురించి, మీరు వెనక పక్క చేస్తున్నటువంటి కొన్ని ఏమంటారు అతి తెలివి చూపిస్తున్నారు. వెనక పక్క అతి తెలివి చూపించి వెనక పక్క కాన్స్పిరసీ జరుగుతుంది మైనారిటీస్ మీద, దళితుల మీద, రిజర్వేషన్స్ మీద అని చెప్పి నేను మీ గురించి మాట్లాడుతున్నా. కనీసం ఆ ఆస్పెక్ట్లోనే మీ గురించి మాట్లాడుతున్నా. కనీసం అలాగైనా నా ఛానల్లో మీరు ప్రమోట్ అవుతుంది మీ పొలిటికల్ పార్టీ అనేది. కాబట్టి మీరు నా ఛానల్ని మీరు డిస్లైక్లు కొట్టి మీరు నా ఛానల్ని మీరు రిపోర్ట్లు కొట్టారనుకోండి, మీకు ఇంకా నాకున్న ఒక్క ఛానల్ కూడా పోయిద్ది మీ గురించి మాట్లాడేవాళ్ళు. అది నా వీడియో ఎవరు చూస్తున్నారో నాకు తెలుసు, ఎవరు లైక్లు కొడతారో నాకు కూడా తెలుసు. సరే, ఇప్పుడు ఎన్ని పాయింట్కి పోతాం. ఇప్పుడు మీనాక్షి మీద పక్కా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కుట్ర చేస్తారని రేవంత్ రెడ్డి ఒక ఆరోపణ చేశాడు. అసలు ఇంత కేసు ఏంటి అర్థం చేసుకుందాం. కేసు ఏంటంటే అక్కడ మీనాక్షి నటరాజన్ అని మా మధ్యప్రదేశ్లో ఒక 3 ఎంపీ సీట్లు ఉన్నాయి, 3 రాజ్యసభ ఎంపీ సీట్లు, ఒకటి కాంగ్రెస్ వాళ్ళకి వచ్చింది అనమాట. మధ్యప్రదేశ్లో ఒకటి కాంగ్రెస్కి వచ్చింది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మీనాక్షి నటరాజన్ అని తెలంగాణకు సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళకి ఇన్ఛార్జ్లు వేస్తారు. అట్లా స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అని ఒక ఆమె ఉంది. ఆమె మధ్యప్రదేశ్లో ఆమెకి రాజ్యసభకి సెలెక్ట్ చేశారు. రాజ్యసభకి సెలెక్ట్ చేసి ఆమె పేరుని నామినేషన్ వేయటానికి లాస్ట్ మూమెంట్ అంటే ఒకరోజు 2 రోజులు కాదు, ఇంకొక 5 నిమిషాలు ఉందనంగా నామినేషన్ రిజెక్ట్ చేశారు. 5 నిమిషాలు ఉందనగా నామినేషన్ రిజెక్ట్ చేశారు. అంతే, డిస్క్వాలిఫై అయిపోయింది ఆమె. వాళ్ళు ఎందుకు నామినేషన్ డిస్క్వాలిఫై చేశారంటే ఒక రీజన్ చెప్తున్నారు. ఏంటది? తెలంగాణలో ఆమె మీద కేసు పడింది, కానీ ఆమె ఎఫిడవిట్లో రాయలేదు. కేసులు ఎన్ని ఉన్నాయి అనేది రాయాలి ఎఫిడవిట్లో, కానీ ఎఫిడవిట్లో రాయలేదు అని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటి, కేసు పడిందా లేదా అనేది నాకున్న సమాచారం చెప్తున్నా. సమాచారం ఏంటంటే కోర్టులో 2 రకాలైనటువంటి కేసులు ఉంటాయి. ఒకటి కంప్లైంట్ కేసు, 2 కాగ్నిజబుల్ కేసులు 2 ఉంటాయి కోర్టులో. కాగ్నిజబుల్ కోర్టు అంటే ఏంటంటే కోర్టు స్వీకరించాలి. అంటే నీ మీద ఎవరో కోర్టుకు వేశారు, కంప్లైంట్ చేసినప్పుడు దాన్ని స్వీకరించాలా లేదా అనేది కోర్టు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసింది, నోటీస్ ఇచ్చింది. ఫస్ట్ ఎవరో తీసుకెళ్ళి కోర్టుకి వేస్తారు. కోర్టుకి వేయగానే ఇదిగోండి నీ మీద ఎవరో కోర్టుకి వేశారు, దీని మీద రెస్పాండ్ అవ్వండి అని చెప్పేసి కోర్టు ఒక్కోసారి లాయరే ఇస్తాడు నోటీసు. లాయర్ కాకుండా డైరెక్ట్గా కోర్టు నోటీస్ పంపించింది రెస్పాండ్ అవ్వండి అని. ఈ రెస్పాండెంట్ వీళ్ళిద్దరూ కూడా చూసుకున్న తర్వాత దీనిలో డెప్త్ ఉంది, నిజంగా కేసు ఉంది అంటే దాన్ని స్వీకరించిద్దే దాన్ని కాగ్నైజబుల్ కేసు అంటారు దాన్ని. ఇప్పుడు ఈ మీనాక్షి నటరాజన్ గారి మీద వాళ్ళు
కేసు ఫైల్ అంటే ఎవరో కంప్లైంట్ చేశారు ఏమని, అది కూడా షీఈ్ నాట్ ద ప్రైమరీ కంప్లైనెంట్. తెలంగాణలో ఎవరో రాజకీయ నాయకుడు, కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకుంటున్నారు కాబట్టి, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ మరి ఎవరు పెట్టారు కానీ వాళ్ళకి ఆ తెలంగాణ రాజకీయం ఉంది కదా, ఎవరో ఒక కాంగ్రెస్ నాయకుడు ఏదో అబ్యూస్ చేశాడట. కాంగ్రెస్ నాయకుడు అబ్యూస్ చేశాడని చెప్పి ఆయన మీద కేసు పెడుతూ ఆయనతో పాటు ఈ ఇన్ఛార్జీలు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇలా 4 నిరికిచ్చారనమాట. ఫ్యామిలీ మెంబర్స్ని నిరికిచ్చినట్టుగా పొలిటికల్ పార్టీ మెంబర్స్ని నిరికిచ్చారు. దాంట్లో ఈ నటరాజన్, మీనాక్షి నటరాజన్ కూడా ఉంది దాంట్లో, ఆమెది కూడా ఉందన్నమాట. సో ఆమెది కూడా ఉంది అంటే ఏంటి అర్థం, ఆ లిస్టులో షీఈ్ నాట్ ద ప్రైమరీ అబ్యూజర్, షీఈ్ నాట్ ద ప్రైమరీ క్రిమినల్. ఎవరో చేస్తే ఇన్ఛార్జ్ కాబట్టి ఈమెది కూడా దాంట్లో ఇరికిచ్చారు. సరే పోనీ అది కాగ్నిజబుల్ కేసా కాదు, వీళ్ళు ఏం చేశారు, కోర్టులో వేశారు. కోర్టులో వేస్తే ఇదిగోండి ఇలా కోర్టులో కేసు వచ్చింది, మీరు రెస్పాండ్ అవ్వండి అని నోటీస్ పంపించింది కోర్టు. అంతే తప్ప దాన్ని స్వీకరించలేదు ఇంకా కేసుని. కాబట్టి అది కాగ్నిజబుల్ కేసు కాదు. కాగ్నిజబుల్ కేసు కానప్పుడు మేము ఎందుకు ఎఫిడవిట్లో రాయాలి, కాబట్టి ఇది ఇల్లీగల్గా మీరు రిజెక్ట్ చేశారు అనేది కాంగ్రెస్ యొక్క ఆరోపణ. అంటే ఎగ్జాంపుల్, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. ఫస్ట్ కంప్లైంట్ వచ్చింది, కంప్లైంట్ ఇచ్చినప్పుడు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎఫ్ఐఆర్ పెడతారు పోలీస్ స్టేషన్లో. కంప్లైంట్ ఇవ్వగానే దట్ ఈజ్ నాట్ ద కేస్. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరి మీద కేసు పడిందో వాళ్ళిద్దరిని పిలిచి ఎంక్వైరీ చేసి దీనిలో నిజంగా కేసు ఉంది అంటేనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. సో ప్రిలిమినరీ ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ వేస్తారు. ఓకే, అలాగే కోర్టులో కూడా జరిగిద్ది. కేసు వేయగానే ప్రిలిమినరీ చూసి వేస్తారు. సో ఇది కాగ్నిజబుల్ కేసు కాదు, ప్రిలిమినరీ జస్ట్ ఎవరో కంప్లైంట్ చేశారు, కోర్టు స్వీకరించలేదు, దాన్ని ఎందుకు మెన్షన్ చేయాలని ఆమె మెన్షన్ చేయలేదని కాంగ్రెస్ వాళ్ళ ఆర్గ్యుమెంట్. వాళ్ళు ఏమంటారంటే లేదు, కోర్టులోకి వెళ్ళింది కాబట్టి కేసే అది, నువ్వు దాన్ని మెన్షన్ చేయాలి కాబట్టి మేము రిజెక్ట్ చేసామని చెప్పి వాళ్ళు. ఏదైనా ఒకటేనండి, రాజ్యసభ ఎంపీ అంటే అది 5 సంవత్సరాలకు సంబంధించిన కెరీర్ ఇష్యూ. రాజ్యసభ ఎంపీ ఏంటంటే 5 సంవత్సరాలకు సంబంధించిన కెరీర్ ఇష్యూ, చాలా పెద్ద పోస్టు. అట్లాంటి పెద్ద పెద్ద పోస్టులు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్నపిల్లోడు అడ్మిషన్ తీసుకునేటప్పుడు నీ డాక్యుమెంట్ సరిగా లేదని వాళ్ళకి కొద్దిగా టైం ఇస్తారు. ఏమన్నా నీ డాక్యుమెంట్ సరిగా లేదు చూసుకొని రా అని చెప్పి మరి రిటర్న్ పంపించి మళ్ళీ సబ్మిట్ చేయమంటారు. ఈ రాజకీయాలు మరీ దౌర్భాగ్యంగా ఎలా ఉంటారంటే, అపోనెంట్ క్యాండిడేట్ కాబట్టి దాని విషయం చెప్పకుండా లాస్ట్ 5 నిమిషాల ముందు రిజెక్ట్ చేశారు, నామినేషన్ తిరస్కరించారు. అది ముందే చెప్పి ఇదిగోండి ఇది ఉండాలి అని చెప్పి ముందే 1 గంట ముందు చెప్పిన సబ్మిట్ చేసింది కదా, 1 గంట ముందు చెప్పిన సబ్మిట్ చేసిందిగా, రాసిద్దిగా పేపర్ మీద. రిటర్నింగ్ ఆఫీసర్ సార్ రిజెక్ట్ చేశాడు అంటే ఇప్పుడు అపోజిషన్ లేడు అంటే ఇంక వాళ్ళకి 3 ఎంపీ సీటు కోసం చేసిన ఒక కుట్రలాగానే కనిపిస్తుంది కదా, అది 100% కుట్రలాగానే కనిపిస్తుంది కదా. ఈ రాజకీయాల్లో ఇంత కుట్ర జరిగింది, నేను అదే చెప్తున్నా. ఓకే, ఇన్న రేవంత్ రెడ్డి దాని మీద ఫైర్ అయితే అక్కడ అమిత్ షా గారు అక్కడ కూర్చొని ఒక ఇంటర్వ్యూలో రిటర్నింగ్ ఆఫీసర్ రిజెక్ట్ చేస్తే మాకేం సంబంధం అని. రిటర్నింగ్ ఆఫీసర్ రిజెక్ట్ చేస్తే మా నిజంగా సంబంధం ఉండదా, తెలీదా? ఏమన్నా నిజంగా ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరూ కూడా నిజాయితీగా పనిచేస్తున్నారని మనం నమ్మాలా? ఓకే, దెర్ ఈజ్ ఎ బీజేపీ కాన్స్పిరసీ యాంగిల్. ఇంకొకటి ఏంటంటే, ఈయన తెలంగాణకు సంబంధించిన బీజేపీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి అంటాడు, మీ కాంగ్రెస్ వాళ్ళే మాకు డాక్యుమెంట్ పంపించారు, మాకు ఆమెకు మీద ఇట్లా కేసు ఉందని చెప్పేసి లీక్ చేసింది మీ కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి అక్కడ లోకల్ ఇంటర్నల్ కాంగ్రెస్ వాళ్ళ మీద వేశారనమాట. అంటే ఏమని, ఆమెకి ఎంపీ సీట్ ఇవ్వకూడదు కాబట్టి ఆమెకి వ్యతిరేకంగా డాక్యుమెంట్ పంపించారా, లేదంటే ఆమె మీద కేసు ఉంది ఆ డాక్యుమెంట్ ఏమైనా ఉంటే నాకు పంపించమంటే పంపించారా, నిజంగా కుట్ర జరిగిందా, లేదంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద వేస్తున్నారా, లేదంటే వీళ్ళు రిట్రీవ్ చేసుకున్నారా, లేదంటే కంప్లైనెంట్ ఇచ్చారా, ఎవరో కంప్లైంట్ చేశారు కదా కంప్లైనెంట్ డాక్యుమెంట్ ఇచ్చారా, ఇవన్నీ కూడా తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే మేము ఇవ్వలేదండి అని. ఏదేమైనా వెరీ క్లియర్ అండి, ఇట్స్ వెరీ క్లియర్. రాజ్యసభ సీటు కోసం కుట్ర జరిగింది అని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు, జరగలేదని బీజేపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు అనేది మీకైతే అర్థమైంది, మీకు వదిలేస్తున్నా, మీరు నిర్ణయం తీసుకోండి. ఓకే, మన బ్రదర్స్, నేను చెప్పేది ఏంటంటే, వీడియోని లైక్ చేసే వాళ్ళు లైక్ చేస్తారు. ఒక 100 మంది లైక్ చేస్తే ఒక 40-50 మంది డిస్లైక్ కొట్టి రిపోర్ట్ కొడుతున్నారు నా వీడియోస్.
నా స్టాటిస్టిక్స్లో తెలిసిపోతుంది పర్సంటేజ్ ఆఫ్ లైక్స్ అండ్ డిస్లైక్స్. మీకు నా మీద కోపం ఉంటే వీడు మనల్ని విమర్శిస్తున్నాడు అనుకుంటే కింద కామెంట్ పెట్టండి. ఓకే, మీరు లైక్లు డిస్లైక్లు కొడితే రీచ్ రాదు. రీచ్ రాకపోతే నేను అదే చెప్పాను, నేను తప్ప మేము మీ గురించి మాట్లాడేవాళ్ళు లేరు. ఇంకోసారి చెప్తున్నది. థ్యాంక్ యూ, నమస్కారం.